ఆ రోజు ఉదయం లాయర్ ప్రభాకర్ తన ఆఫీస్ రూంలో ఉన్నాడు. అప్పుడు దాదాపు 25 వయసున్న వ్యక్తి లోపలికి అడుగుపెట్టాడు. ఆ సమయంలో క్లయింట్లు ఎవరు ఇంకా రాలేదు కాబట్టి ప్రభాకర్ ఆ రోజు హాజరవ్వాల్సిన కేసు ఫైల్స్ను పరిశీలిస్తున్నాడు. అతను వచ్చిరాగానే ప్రభాకర్ను నమస్కరించి, సార్, నా పేరు చైతన్య, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను అన్నాడు. ప్రభాకర్ సమాధానంగా నమస్కారం చేసి అతన్ని కూర్చోమని సైగ చేశాడు. చైతన్య కూర్చున్నాక ప్రభాకర్ విషయం చెప్పమన్నట్లు చూడగా అతను మాట్లాడడం ప్రారంభించాడు. నేను ఇక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేస్తున్నాను అని చెబుతుండగా ప్రభాకర్ ముఖంలో కనిపించిన అసహనాన్ని గమనించి, అసలు సంగతికి వస్తాను. పెళ్ళైనప్పటి నుంచి మా ఇద్దరికి సరిగ్గా కుదరడం లేదు. ఆమె ఆలోచనలు, ఆశలు నాకు పూర్తిగా వ్యతిరేకం. నా అభిప్రాయాలు, ఆలోచనలు ఆమెకు నచ్చవు. ఆమెతో వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ అది సాధ్యం కావడం లేదు. చివరకు మేమిద్దరం చట్టపరంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. అందుకే విడాకుల కోసం మీ దగ్గరకు వచ్చాను. ప్రభాకర్ అతని మాటలను నిశ్శబ్దంగా ఆలకిస్తున్నాడు. చైతన్య మళ్ళీ మాట్లాడడం కొనసాగించాడు. ఈ ఊర్లో మీరు పేరుగాంచిన లాయర్ అని, ముఖ్యంగా విడాకుల కేసుల్లో మీ వాదనకు తిరుగులేదని నా స్నేహితుడు చెప్పాడు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. దయచేసి నా కేసును స్వీకరించి మాకు త్వరగా విడాకులు మంజూరయ్యేలా చెయ్యండి అంటూ తన వెంట తెచ్చిన డాక్యుమెంట్లను ప్రభాకర్కు అందించాడు. ఆ డాక్యుమెంట్స్లో అన్ని వివరాలతో పాటు కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. ప్రభాకర్ ఆ డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలించి వాటిని పక్కన పెడుతూ ఇలా అన్నాడు, ఇది సరే, కానీ మీరు చెప్పిన కారణాలు విడాకులు తీసుకోవడానికి సరిపోవు. కోర్టులో విడాకులు మంజూరు చేయడానికి బలమైన ఆధారాలు, స్పష్టమైన కారణాలు ఉండాలి. లేకపోతే కేసు గెలవడం కష్టమవుతుంది. కాబట్టి మీరు ఏది దాచకుండా అన్ని నిజాలు నాతో చెప్పాలి. అప్పుడే మీ కేసును వాదించడం గురించి నేను నిర్ణయం తీసుకోగలను. చైతన్య ఈ మాటలు విని కొంత గందరగోళంలో పడ్డాడు. తన స్నేహితుడు, ఒక్క రీజన్ చెప్పు, మిగతా విషయాలన్నీ లాయరే చూసుకుంటారు అని చెప్పడంతో అతనిక్కడికి వచ్చాడు. కానీ ప్రభాకర్ అన్ని వివరాలు కావాలని కోరుతున్నాడు. అందుకే చైతన్య నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. సార్, ఇందులో దాచడానికి ఏమీ లేదు. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అయితే పెళ్లికి ముందు ఆమె ఒక కండిషన్ పెట్టింది, ఈ దేశాన్ని విడిచి విదేశాలకు రానని. పెళ్లి తర్వాత నేను విదేశాలు వెళ్తానంటే తాను అంగీకరించనని. ఈ కండిషన్కు ఒప్పుకుంటేనే పెళ్లికి ఒప్పుకుంటానని ఆమె స్పష్టంగా చెప్పింది. అప్పట్లో నాకు కూడా విదేశాలకు వెళ్లాలనే ఆలోచన లేకపోవడంతో ఆమె షరతుకు ఒప్పుకున్నాను. అలా మా పెళ్లి సాఫీగా జరిగిపోయింది, చైతన్య చెప్పాడు. ప్రభాకర్ అతని మాటలను శ్రద్ధగా వింటున్నాడు. కానీ పెళ్లి జరిగిన ఏడాది తర్వాత మా కుటుంబం ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది. చాలా అప్పులు చేయాల్సి వచ్చింది. ఒక కోర్టు వివాదంలో మేము ఓడిపోయి చాలా ఆస్తుల్ని కోల్పోయాము. ఇంతలో అమెరికా నుంచి నాకు మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. నెలకు 3 లక్షలకు పైగా జీతం. ఈ అప్పుల నుంచి బయటపడాలంటే నేను అమెరికా వెళ్ళక తప్పదు. కానీ ఆమె నా నిర్ణయాన్ని ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఇక్కడే ఉండి కష్టపడి అప్పులు తీర్చుకుందామని చెప్తుంది. కానీ ఇక్కడ జీతాలతో అది సాధ్యమయ్యే పని కాదు. గత ఏడాదిగా ఈ విషయంపై మా మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు అవి విడాకుల వరకు వచ్చాయి. ప్రభాకర్ మధ్యలో అడ్డుకొని, మిస్టర్ చైతన్య, ఆమె పెళ్లికి ముందే దేశాన్ని వదిలి రానని స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఈ విషయంలో ఆమెను తప్పు పట్టలేము. ఆమె నిర్ణయాన్ని మీరు గౌరవించాల్సి ఉంటుంది అన్నాడు. మీరు చెప్పింది నిజమే, కానీ జీవితంలో అన్నీ మనం ఊహించుకున్నట్లు జరగవు కదా. పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుందని చైతన్య సమాధానమిచ్చాడు. ప్రభాకర్ గంభీరంగా ఇలా అన్నాడు, విడాకులనేవి భార్యాభర్తల జీవితంలో చివరి ఎంపికగా ఉండాలి. అన్ని దారులు మూసుకుపోయినప్పుడే సిద్ధపడాలి. విడాకుల తర్వాత సమాజంలో వారి గౌరవం దెబ్బతింటుంది. ముఖ్యంగా స్త్రీలకు అది మరింత కష్టం. పిల్లలుంటే వారి జీవితాలు మరింత నరకంగా మారుతాయి. న్యాయవాదిగా నా క్లయింట్లకు విడాకుల యొక్క మంచి చెడులను వివరించడం నా కనీస బాధ్యత. చాలామంది ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ఈ విషయాన్ని వివరంగా చెప్తున్నాను. ఇక తప్పనిసరి అనుకుంటే కేసు కోర్టులో ఫైల్ చేయక తప్పదు. సార్, ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. గత ఏడాదిగా మా మధ్యలో గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడు అవి శిఖరాగ్రానికి చేరాయి. మీరు చెప్పినట్లు అన్ని మార్గాలు మూసుకుపోయాయి. అందుకే విడాకుల కోసం మీ దగ్గరికి వచ్చాను. మీరు ఎలాంటి సంకోచం లేకుండా ఈ కేసును కోర్టులో ఫైల్ చేయండి. అన్ని వివరాల కవర్లో ఉన్నాయి. మీ ఫీజు ఎంతో చెప్పండి, అడ్వాన్స్గా ఇస్తాను. కానీ విడాకులు త్వరగా వచ్చేలా చూడండి అని చైతన్య నిశ్చయంగా కరాఖండిగా చెప్పాడు. సరే, కానీ ఈ కేసుని స్వీకరించే ముందు నేను మీ భార్యతో కూడా మాట్లాడాలి. మీకు అభ్యంతరం లేకపోతే ఆమె పనిచేసే అడ్రస్ ఇవ్వండి అన్నాడు ప్రభాకర్. ఈ మాట వినగానే చైతన్య ముఖంలో రంగులు మారిపోయాయి. గదిలో సూదిపడిన వినిపించేంత నిశ్శబ్దం నెలకొంది. కాసేపటికి తేరుకొని అతను నీరసంగా అన్నాడు, ఆమెతో మాట్లాడడం అవసరమా? నేను మీ కేసు వాదించాలంటే ఈ ప్రక్రియ అవసరమే.
ప్రభాకర్ స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాడు. చైతన్య ఆమె పనిచేసే ఆఫీస్ అడ్రస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ప్రభాకర్ సౌజన్యను ఆమె ఆఫీసులో కలిశాడు. ప్రభాకర్ తాను వచ్చిన ఉద్దేశాన్ని సౌజన్యకు వివరించాడు. ఆమె క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుందామనడంతో ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళి కూర్చున్నారు. మధ్యాహ్నం కావడంతో క్యాంటీన్ జనంతో కిటకిటలాడుతుంది. నిన్న మీ భర్త చైతన్య నా దగ్గరకొచ్చి మీతో విడాకులు కావాలని కోరాడు. అందుకు కారణాలు కూడా వివరించాడు. కానీ నేను మీతో మాట్లాడకుండా ఈ కేసుని స్వీకరించనని చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి. నాణ్యానికి మరోవైపున మీ వాదన కూడా వినాలని నా కోరిక అన్నాడు ప్రభాకర్. అంతలో వెయిటర్ 2 కాఫీలు తీసుకొచ్చాడు. సౌజన్య ఒక కప్పు ప్రభాకర్కిచ్చి తను కాఫీ సిప్ చేస్తూ ఇలా అంది. బహుశా చైతన్యం నిజమే చెప్పాడనుకుంటాను. గత ఏడాదిగా తను అమెరికా వెళ్లాలనే విషయంపై మా మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ అంశంలో మేమిద్దరం ఒకే అభిప్రాయానికి రాలేకపోయాము. అందుకే ఈ విడాకులు. నిజమే సౌజన్య గారు, మీరిద్దరు విడిపోవడానికి చెప్తున్న కారణం నాకెందుకో సరిగ్గా అనిపించడం లేదు. మీరిద్దరు చదువుకున్నవారు కాబట్టి చెప్తున్నాను. గాఢమైన బలమైన కారణాలు లేకుండా భార్యాభర్తలు విడిపోకూడదు. విడిపోతే మీ ఇద్దరి జీవితాలు అశాంతిలో కూరుకుపోతాయి. ఇక పిల్లలు ఉంటే అని చెప్తూ ప్రభాకర్ క్షణం ఆగాడు. మాకు ఒక కొడుకు ఉన్నాడు అంది సౌజన్య. మీరు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నట్లు అనిపిస్తుంది. విడాకుల తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ కొడుకుతో ఒంటరిగా జీవించగలరా? లేదా మళ్ళీ పెళ్లి చేసుకుంటే మీ కొడుకు జీవితం ఏమవుతుంది? కొత్తగా వచ్చిన వ్యక్తి మీ కొడుకును ఆదరిస్తాడని హామీ ఉందా? ఈ సమాజంలో విడాకులు తీసుకున్న స్త్రీని చిన్నచూపు చూస్తారు సౌజన్య గారు. ఇవన్నీ మీరు ఆలోచించారా అని అడిగాడు ప్రభాకర్. సౌజన్య తల వంచుకొని నిశ్శబ్దంగా వింటూ ఉంది. కొంతసేపటి తర్వాత ఆమె నీరసంగా అడిగింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మేడం, మీ జీవితం మీ ఇష్టం. కానీ మీ కొడుకు భవిష్యత్తు నాశనం చేసే హక్కు మీకు లేదు. అతను కొన్నాళ్ళు అమెరికా వెళ్తే మీకేం నష్టం? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాడు కదా. 2-3 ఏళ్ళు ఓపిక పట్టగలిగితే సమస్యలు వాటంతట అవే తీరిపోవచ్చు. ఈ కోణంలో ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం దొరకవచ్చు. మీరిద్దరూ మనసు విప్పి మరోసారి మాట్లాడుకోండి. నేను చైతన్యతో కూడా మాట్లాడతాను. అప్పటికీ పరిష్కారం దొరకకపోతే అప్పుడు విడాకుల గురించి ఆలోచిద్దాం. కానీ నాకెందుకో ఆ అవసరం రాదనిపిస్తుంది. దీని గురించి ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అని చెప్పి ప్రభాకర్ సౌజన్య దగ్గర నుంచి సెలవు తీసుకున్నాడు. వారం రోజుల తర్వాత ప్రభాకర్ తన ఆఫీసులో ఉండగా చైతన్య సౌజన్య కలిసి వచ్చారు. వారిని చూసి ప్రభాకర్ కొంచెం ఆశ్చర్యపోయాడు. ఇద్దరిని కూర్చోమని సైగ చేశాడు. కాసేపటి తర్వాత సౌజన్య మాట్లాడడం మొదలెట్టింది. లాయర్ గారు, ఆ రోజు మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడిన తర్వాత నాలో ఒక సంఘర్షణ మొదలైంది. 2 రోజుల పాటు నేను చాలా లోతుగా ఆలోచించాను. అప్పుడు మీరు చెప్పిన విషయాలు సరైనవే అనిపించాయి. జీవితంలో కొంత రాజీ పడడం తప్పు కాదనిపించింది. పంతాలతో పట్టింపులతో ముందుకెళ్లడం సరికాదనిపించింది. అందుకే అతను అమెరికా వెళ్తానన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను. అవును ప్రభాకర్ గారు, ఆమె నా అమెరికా ప్రయాణానికి ఒప్పుకున్నప్పుడు నా ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. మా వైవాహిక బంధం నిలబడాలని ఆమె ఒక అడుగు వెనక్కి వేసినప్పుడు నేనెందుకు వెనక్కి వేయకూడదు అనిపించింది. అందుకే నేను కూడా అమెరికా వెళ్లాలన్న ఆలోచనను పక్కన పెట్టాను. నిజంగా మీరు చెప్పినట్లు అవగాహన లేకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయమే ఆ విడాకుల ఆలోచన. సరైన సమయంలో మంచి సలహా ఇచ్చి మా జీవితాల్ని కాపాడారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు అన్నాడు చైతన్య. నాకు న్యాయవాదిగా 30 ఏళ్ల అనుభవం ఉంది. విడాకుల కోసం చాలామంది దంపతులు ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే వారికి కౌన్సిలింగ్ అవసరం. మీరు కోర్టుకు వెళ్ళిన జడ్జి గారు కూడా ఇదే సలహా ఇస్తారు. అందుకోసం కొంత సమయం కూడా ఇస్తారు. ఇందులో నేను చేసిన సహాయం ఏమీ లేదు అన్నాడు ప్రభాకర్. తన ప్రయత్నం వల్ల దంపతులు మళ్ళీ ఒకటవ్వడం అతనికి సంతృప్తిని, ఆనందాన్ని కలిగించింది. సార్, మీకు లాయర్గా మంచి పేరుంది. మీరు తీసుకున్న ఏ కేసులోనూ మీకు విజయమే తప్ప ఓటమి ఎరుగరు. అలాంటి మీరు ఈ కేసుని స్వీకరించి వాదించకుండా మమ్మల్ని కలపడానికి ఎందుకు ప్రయత్నించారు అని చైతన్య ప్రశ్నించాడు. అవును సార్, నన్ను కలిసి నాతో మాట్లాడి నన్ను ఒప్పించారు. ఆ గొప్పతనం మీదే. కానీ మీకు ఆ అవసరం లేదు. ఎందుకంత కష్టపడి మా జీవితాల్లో వెలుగు నింపాలని ప్రయత్నించారు? నిజంగా మీలాంటి వారు ఉంటే విడాకుల కేసులు కోర్టు వరకు వెళ్ళవు. మమ్మల్ని కలపడానికి ఎందుకంత శ్రమించారు అని సౌజన్య కూడా అడిగింది. క్షణం గదిలో నిశ్శబ్దం నెలకొంది. తర్వాత ప్రభాకర్ మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలెట్టిన కొత్తలో యాదృచ్ఛికంగా చాలా విడాకుల కేసులు నా దగ్గరకొచ్చాయి. మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆరాటంతో కష్టపడి వాదించి క్లయింట్లకు న్యాయం చేశాను. కొన్నాళ్లకు నాకు విడాకుల లాయర్ అనే పేరు వచ్చింది. అందరూ నన్ను అలా పిలుస్తుంటే నాలో తెలియని గిల్టీ ఫీలింగ్ కలిగేది. వృత్తి ధర్మంలో పడి ఎవరికైనా అన్యాయం చేస్తున్నానన్న ఆలోచన నన్ను కలవరపెట్టేది. సాఫీగా సాగుతున్న నా జీవితంలో ఒక పెద్ద దెబ్బ మా కూతురి వివాహం ద్వారా తగిలింది. ఎంతో ఆడంబరంగా వైభవంగా జరిపించిన ఆమె పెళ్లి అత్తామామల ధనాస, భర్త చెడు అలవాట్ల వల్ల
విడాకుల వరకు వెళ్ళింది. ఎందరికో విడాకులు ఇప్పించిన నాకు నా కూతురి విడాకుల కేసు ఒక సవాలుగా మారింది. ఆమెతో విడాకులు కావాలని నా అల్లుడు నోటీస్ పంపినప్పుడు వారిని విడదీయకుండా కలపడానికి ఎంతో ప్రయత్నించాను. అతని కాళ్ళు పట్టుకుని బతిమాలను కూడా. కానీ ఎన్నో విడాకుల కేసులు అవలేలుగా గెలిచిన నేను నా కూతురి కేసులో మాత్రం ఘోరంగా ఓడిపోయాను. ఎందరూ విడదీసిన పాపమే నా కూతురి జీవితాన్ని బలి తీసుకుందని నాలో అంతర్మదనం మొదలైంది. విడాకుల కేసులు స్వీకరించడానికి ఒక కారణమైతే నన్ను పూర్తిగా మార్చిన అసలు సంఘటన మరొకటి ఉంది అంటూ ప్రభాకర్ డ్రాయర్ నుంచి ఒక ఫైల్ తీసి అందులోని ఒక లెటర్ని సౌజన్యకిచ్చి చదవమన్నాడు. ఆ లెటర్లో ఇలా ఉంది: లాయర్ అంకుల్కి ఈ లేఖ రాస్తున్న నా పేరు రాధ. ఒక అనాథాశ్రమం నుంచి ఈ లేఖ రాస్తున్నాను. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ మధ్యనే మా వార్డెన్ ద్వారా తెలిసిందే నా చిన్నతనంలోని అమ్మనాన్నలు గొడవపడి విడాకులు తీసుకున్నారని. ఆ తర్వాత మా తాతను ఈ అనాథాశ్రమంలో చేర్పించి మా అమ్మకు వేరే పెళ్లి చేసి అమెరికాకు పంపించారట. మా నాన్న కూడా తర్వాత మరో పెళ్లి చేసుకున్నారట. మా అమ్మ నాన్నలు ఎవరో కూడా నాకు తెలియదు. స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో నా స్నేహితుల తల్లిదండ్రుల్ని చూసినప్పుడు నాకు కన్నీళ్ళు ఆగవు. అసలు విషయం ఏంటంటే అంకుల్, మా అమ్మ నాన్నకి విడాకులు రావడానికి మీరే కారణమట. ఆ కేసుని మీరే బాధించాలని తెలిసిందే. అంకుల్, మీ వల్ల నాలాంటి అందరూ పిల్లలు అనాథలవుతున్నారు. తల్లిదండ్రులు ఎవరో తెలియక జీవితాంతం బాధల్లో మునిగిపోతున్నారు. అందుకే నాదో విన్నపం. అంకుల్, ఇకపై ఏ తల్లిదండ్రులని విడదీసి నాలాంటి అనాథల్ని చేయవద్దని కోరుతున్నాను. ఇట్లు రాధ, ఓ అనాథ. సౌజన్య లేఖను చదివి చైతన్యకిచ్చింది. కాసేపటి తర్వాత ప్రభాకర్ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ చిన్నపిల్ల రాసిన ఈ లేఖ నా హృదయాన్ని కదిలించింది. నా జీవిత దిశనే మార్చేసింది. అప్పటి నుంచి నేను ఒక్క విడాకుల కేసును కూడా స్వీకరించడం లేదు. నా దగ్గరికి వచ్చే దంపతులను విడిపోకుండా కలపడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. వారి జీవితాల్లోని చీకటిని తొలగించి ఒక చిన్న దీపం వెలిగించే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు ప్రభాకర్. మీరు చేస్తున్న ఈ సేవ అసాధారణం. అవగాహన లేకుండా ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే మాలాంటి దంపతుల జీవితంలో వెలుగు నింపినందుకు మేమెప్పటికీ కృతజ్ఞులం అంటూ చైతన్య సౌజన్యాలు ప్రభాకర్ దగ్గర నుంచి సెలవు తీసుకున్నారు. మీ కనికి కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.